ఓం నమో వెంకటేశాయ. రఘుకులమణిదీపం సర్వలోకైకభూపం హృతజన పరితాపం దత్తదీనాదిగోపం ధృతమకుటకలాపం హస్తవిన్యస్తచాపం కృతజలనిధిగోపం నౌమి కళ్యాణరూపం. రఘుకులాగ్రగణ్యుడు, సర్వలోకేశ్వరుడు, ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క తాపములను శమింపజేసేటటువంటి కళ్యాణ స్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 479వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి తిరుమల గిరిరాయ అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి ఎం కవిత గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల గిరిరాయ తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ సురత భిన్నాళరాయ సుగుణ కోనేటిరాయ తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ సురత భిన్నాళరాయ సుగుణ తిరుమల గిరిరాయ. సిరుల సింగారరాయ చెలువ పుతిమరాయ సరుస వైభవరాయ సకల వినోదరాయ సిరుల సింగారరాయ చెలువ పుతిమరాయ సరుస వైభవరాయ సకల వినోదరాయ వరవ సంతమలరాయ వనితల విటరాయ వరవ సంతమలరాయ వనితల విటరాయ గురుతైన తేగరాయ కుండల కోనేటిరాయ తిరుమల గిరిరాయ దేవరా ఉత్తరాయ
సర్వము హణరాయ సరిగా రిగప గపద పదసా గరి గరి సదరి సరి సదప సద సద పద సామ సంగీతరాయ సర్వమోహనరాయ దామ వైకుంఠరాయ దైత్య విపానరాయ కామించి నిన్ను కోరితి కరుణించితివే నన్ను కామించి నిన్ను కోరితి కరుణించితివే నన్ను శ్రీమంతుడా నీకు జయ శ్రీ వెంకటరాయ తిరుమలగిరిరాయ దేవరాపోతరాయ సురతబిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాపోతరాయ సురతబిన్నాణరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ 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 సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్తవాణిజ్య కృషివైద్యవైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తికమహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ
వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ద్విసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామశరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విసప్తతితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అద్యతే కచిచిద్రాత్ర్యః చ్యుతస్యార్యకవేష్మనః అపి నాధ్వశ్రమ శీఘ్రం రథేనా పతతస్తవ. అద్యతే కతిచిత్ రాత్ర్యః చ్యుతస్యాస్య అని అంటూ కైకేయీదేవి భరతునితో మాట్లాడుతున్నటువంటి మాటలు. భరతుడు అయోధ్యానగరంలోకి ప్రవేశించాడు. అనేకమైనటువంటి అశుభకరమైనటువంటి శకునములను అందరూ రోధించడాన్ని, అలాగే వారి కన్నులలో ఉన్నటువంటి నీటిని అలా గమనిస్తూ ఏదో జరిగింది కానీ ఏమీ చెప్పటం లేదు అని ఆ సారథిని తరచి తరచి అడిగినప్పటికీ కూడా సారథి కూడా ప్రభో ప్రభో అని అంటూ తల ఊపుతున్నాడు. ఆయన చెప్పిన దానికి స్పందిస్తున్నట్లుగా ఉన్నాడు తప్ప అసలు విషయం చెప్పటం లేదు. ఇంతలో రాజగృహం ప్రవేశించాడు. రాజగృహంలోకి వెళ్ళి చూస్తే అక్కడ దశరథ మహారాజు కనిపించలేదు. ఆహా, తల్లిగారి దగ్గరికి కైకేయి మందిరంలో ఉండి ఉంటారు అని చెప్పి వెంటనే త్వరగా భరతుడు కైకేయి మందిరానికి వచ్చాడు. అక్కడ కైకేయీదేవి ఒక సువర్ణ ఖచ్చితమైనటువంటి ఆసనం మీద కూర్చొని ఉండి భరతుడు రాగానే చూచి చటుక్కున లేచి ఆ భరతుడి దగ్గరికి వెళ్ళి చక్కగా అంతఃపురంలోకి తీసుకుని వచ్చి భరతుణ్ణి తన పక్కనే కూర్చుండబెట్టుకుని కుశలి ప్రశ్నలు వేస్తూ, నాయనా ఎలా నీ ప్రయాణం ఏ విధంగా సాగింది అని అంటూ ఈ విధంగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. అద్యతే కతిచిద్రాత్ర్యః అని అంటూ ఆర్యకవేష్మనః చ్యుతస్యతే. నాయన, మీ తాతగారింటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి నీకు ఇప్పటికీ అద్య కతిచిద్రాత్ర్యః కొన్ని రాత్రులు గడిచాయి కదా. ఏదో వెంటనే ఒక రోజులోనో 2 రోజుల్లోనో నీవు వచ్చేయలేదు. కొన్ని రాత్రులు 7 రాత్రులు గడిచాయి. మరి అయితే ఇక్కడ కైకేయీదేవికి ఆ సంఖ్య పూర్తిగా తెలియకపోయినా, ఆ సంఖ్య అనకపోయినా చాలా రోజులు ప్రయాణం చేసావు నాయన
అని అంటున్నది. నీవు చాలా రోజులు ప్రయాణం చేశావు. రథేన ఆపతతః తవ, ఇలా రథంలో ప్రయాణం చేసి అంత దూరం నుంచి వచ్చినటువంటి నీకు అధ్వశ్రమ అపిన, నీకు ఆ రథంలో ప్రయాణించినటువంటి శ్రమేమీ లేదా? కొంత విశ్రాంతి తీసుకోవచ్చు కదా, ఇంత హడావిడిగా త్వరగా ఇక్కడికి వచ్చేయాలా అన్నట్లుగా. అంటే భరతునికి దశరథ మహారాజు గతించినటువంటి విషయాన్ని చెప్పకుండా మొదట భరతుణ్ణి శాంతింపజేయటానికి, ఎందుకు అంటే భరతుడు చాలా ఆతురతతోటి వచ్చాడు. అంత దూరం నుంచి తీసుకువచ్చారు, అది కూడా హుటాహుటిన తరలించి తీసుకువచ్చారు అంటే భరతుడి మనస్సులో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి అని చెప్పి కైకేయికి తెలుసు. ఎందుకంటే భరతుని యొక్క వివేకం గురించి కైకేయికి కూడా తెలుసు కదా. అందుకనే అతనిని మొదట శాంతపరచడం కోసమని కుశల ప్రశ్నలు వేస్తూ, అయ్యో అంత దూరం నుంచే ప్రయాణం చేసి ఇన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చావు నాయన, ఎంత శ్రమ కలిగి ఉంటుంది, నీకు శ్రమ లేదా? ఇంత త్వరగా నా మందిరంలోకి వచ్చేసావు నువ్వు అని చెప్పి అంటూ ఇంకా అంటూ ఉన్నది, ఆర్యకస్తేన కుశలీ యుధా జన్మాతులస్తవ ప్రభాసాచ్చ సుఖం పుత్ర సర్వం మే వక్తుమర్హసి. నాయన తే ఆర్యక సుకుశలి, మీ తాతగారు మా తండ్రి గారు మీ తాతగారు కుశలంగా ఉన్నారు కదా, క్షేమంగా ఉన్నారు కదా. తవ మాతుల యుధాజిత్ సుకుశలి, మీ మేనమామ గారు నిన్ను ఎంతో ప్రేమగా ముద్దుగా చూసుకునేటటువంటి నీ మేనమామ గారు కుశలంగా ఉన్నారా? మరి పుట్టింటి నుంచి వచ్చాడు కదా భరతుడు, అందువలన వారి క్షేమ సమాచారాల గురించి ఈ విధంగా అడుగుతూ ఉన్నది. మీ మేనమామ యుధాజిత్ కుశలంగా ఉన్నాడా? పుత్ర ప్రవాసాదపి సుఖం, నాయన నువ్వు అయోధ్య నగరాన్ని విడిచి చాలా రోజులైంది. ఈ అయోధ్య నగరాన్ని విడిచి వెళ్ళినప్పటి నుండి మరలా ఈ అయోధ్య నగరం వచ్చే వరకు కూడా అంతా నీకు అనుకూలంగా సుఖంగానే జరిగింది కదా. ఎక్కడ ఎవరి వలన ఎటువంటి ఇబ్బంది కలగలేదు కదా. ఏదైనా కలిగితే చెప్పు, దానికి తగినట్టుగా చేద్దాం అన్నట్లుగా. పుత్ర ప్రవాసాదపి సుఖం, మరి మమ్మల్ని విడిచి నువ్వు వెళ్ళావు కదా నాయన, అక్కడ సుఖంగా ఉండగలిగావా అని అంటూ సర్వం మే వక్తుమర్హసి, ముందు ఆ విశేషాలన్నీ కూడా నాకు తెలియజేయి. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎలా బయలుదేరి వచ్చావు, ఏమిటి విశేషం, ఇవన్నీ కూడా తెలియజేయవయ్యా అని భరతుణ్ణి ఆ కేకయ రాజ్యంలో జరిగినటువంటి విశేషములు, ఇవన్నీ ప్రయాణ విశేషములు అడుగుతూ ఉన్నది. ఏవం పృష్టస్తు కైకేయ్య ప్రియం పార్థివనందన ఆచష్ట భరత సర్వం మాత్రే రాజీవలోచన. రాజీవలోచన అంటే భరతుడు, రాజీవము అంటే పద్మము వంటి నేత్రములు కలిగిన వాడు. ఇక్కడ పద్మములు సూర్యుడిని చూస్తే ఏ విధంగా అయితే వికసిస్తాయో అలాగే భరతుడు కూడా తన తల్లిదండ్రుల్ని చూస్తే ఆ విధంగా వికసించేటటువంటి ముఖము కలిగిన వాడు. అంటే ఇప్పటికీ కూడా భరతుని యొక్క ముఖము ముకుళితమై ముడుచుకునే ఉన్నది. ఆ తండ్రిని చూస్తే తప్ప ఆ ముఖము వికసించదనమాట. అందుకని తండ్రి యొక్క దర్శనం కోసము, తండ్రిని చూచి ఆనందించడం కోసము ఎదురు చూస్తున్నటువంటి పద్మము వంటి ముఖము కలిగినటువంటి ఆ భరతుడు పార్థివనందన, రాజకుమారుడు అయిన ఆ భరతుడు కైకేయ్య ఏవం ప్రియం పృష్ట, కైకేయి ఈ విధంగా అడగ్గా కైకేయి చేత ఈ విధంగా కుశల ప్రశ్నలు వేయబడిన వాడై, ఈ విధంగా కైకేయి కుశల ప్రశ్నలు అడిగితే మాత్రే సర్వం ఆచష్టే, తల్లికి ఆమె మరి అడుగుతున్నది కావున ఆమె అడిగిన వాటన్నిటికీ కూడా సమాధానం చెబుతున్నాడు. ఇక్కడ భరతుడు ఎంతో త్వరలో ఉన్నాడు. అంటే ఎంతో ఆతురతతోటి ఏం జరిగిందో తెలుసుకోవాలి అనే ఆందోళనలో కలత చెందినటువంటి మనస్సుతో ఉన్నాడు. అయినప్పటికీ కూడా తల్లి ఈ విధంగా మరి తన పుట్టింటి గురించి ముచ్చటగా అడిగింది కావున దాని గురించి అంటే క్లుప్తంగా చెప్పాలి అని చెప్పి అనుకుని ఆమెకు సమాధానం చెబుతూ అద్యమే సప్తమీ రాత్రి చ్యుతస్యార్యకవేష్మనః అంబాయాః కుశలీతాతః యుధాజన్మాతులశ్చ మే. ఆర్యకవేష్మనః చ్యుతస్య మే,
తాతగారింటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి నాకు అద్య సప్తమీ రాత్రి, ఇదిగో ఈనాడు గడిచినటువంటి రాత్రి 7వ రాత్రి అని చెప్పి అంటున్నాడు. అంటే 7 రాత్రులు గడిచాయి, 8వ రోజు ఉదయానికి అయోధ్య నగరానికి చేరుకున్నాడు అన్నమాట. అంబాయా తాత కుశలి, మా అమ్మగారి తండ్రి అంటే మీ తండ్రి గారు కేకయ్య మహారాజు కుశలంగా ఉన్నారమ్మా. మే మాతుల యుధాజిత్ కుశలి, మా మేనమామ గారు కుశలంగా ఉన్నారు అని చెప్పి, అంటే ఇక్కడ మీ తండ్రి గారు అని చెప్పడం ద్వారా ఆమెకు తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ మీ తండ్రి గారు, మా తల్లి గారి తండ్రి గారు అంటే మావాడు అనే విషయాన్ని తెలియజేస్తూ అలా చెప్పాడు. అదేవిధంగా మే మాతుల, మేనమామ మీద తనకు ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తూ నా మేనమామ గారైనటువంటి మీ తమ్ముడు యుధాజిత్తు కూడా కుశలంగా ఉన్నాడమ్మా, వారు అక్కడ అందరూ కూడా కుశలమే అని చెప్పి. మరి ఆయన పుట్టింటి నుంచి వచ్చాడు అంటే ఏ ఆడపిల్ల అయినా సరే పుట్టింటి నుంచి ఏదో ఒక వస్తువునే ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటుంది. అది కొంచెమైనదో గొప్పదో ఏదైనా కావచ్చుగాక, అది ఏదైనా పుట్టింటి నుంచి కొద్దిగా వచ్చింది అంటే చాలు దాన్ని చూసి మురిసిపోతుంది, ఆనందపడుతూ ఉంటుంది. అందుకనే మరి తాతగారు ఏమిచ్చారు, తండ్రి గారు ఏమిచ్చాడు, ఇవన్నీ అడుగుతుంది కదా. అడిగితే దానికి సమాధానం చెబుతున్నాడు. అమ్మా, యన్మే ధనంచ రత్నంచ దదౌ రాజా పరంతప పరిశ్రాంతం పద్యభవతు తతోహం పూర్వమాగతః. కేకై రాజ్యం నుండి, ఆ రాజగృహము అనే పట్టణము నుండి భరతుడు ఎలా బయలుదేరాడు? అనేకమైనటువంటి అశ్వములు, 1600 అశ్వములు, అదేవిధంగా ఉత్తమ జాతి ఆ గజములు, అలాగే సంపదలు, ధనములు, వీటన్నిటితో బయలుదేరాడుగా. చతురంగ బలములు అన్నిటితో బయలుదేరాడు. మరి కొంత దూరం ఆ నదులన్నీ దాటి వచ్చిన తర్వాత భరతుడు ఏమని చెప్పాడు? అయ్యా, మీరందరూ చాలా అలసిపోయారు, నేను కాస్త వేగంగా వెళతాను, మీరు వేగంగా రావలసిన అవసరం లేదు, మీరు మెల్లగా తీరికగా రండి అని చెప్పి వారందరితో చెప్పి భరతుడు తన ఆ మంత్రులతో, అంటే అమాత్యులు అదే దూతలు ఎవరైతే వచ్చారో వారితో కలిసి త్వరగా అయోధ్య నగరానికి వచ్చేశాడు కదా. ఆ మాట చెబుతూ ఉన్నాడు. పరంతపః రాజామే యద్ధనం రత్నంచ దదౌ. పరంతపః, శత్రువులకు అరివీర భయంకరుడైనటువంటి వాడైన మా తాతగారు కేకయ్య మహారాజు మేయద్ధనం, నాకు ఏదైతే ధనాన్ని ఇచ్చాడో, అంటే ధనంతో పాటుగా అక్కడ శౌర్యవీర్య పరాక్రమాలకు తార్కాణమైనటువంటి ఆ యుద్ధంలో వినియోగించేటటువంటి ఏనుగులను, గుర్రములను, వేటకుక్కలు మొదలైనటువంటి వాటన్నిటిని కూడా ఇచ్చాడు కదా. అందుకనే అక్కడ శౌర్యాన్ని తెలియజేస్తూ పరంతపః అని అన్నారన్నమాట. పరాక్రమశాలి అయినటువంటి మా తాతగారు నాకేవేవైతే బహుమతులు, యద్ధనం, ఇక్కడ ధనము అంటే అటు యుద్ధ విద్యలకు సంబంధించినటువంటివి, ఇటు బంగారం మొదలైనటువంటివి, వీటినన్నింటినీ కూడా రత్న సమూహములు ఇచ్చారో తత్ పరిశ్రాంతం పది అభవతు. అవన్నీ తీసుకువస్తున్నటువంటి వారు ఎంతో అలసిపోయారమ్మా. తాతగారు నాకు చాలా బహుమతులు ఇచ్చారు, వాటినన్నింటినీ తీసుకువస్తున్నాం కానీ అవి తీసుకువచ్చేవారు మార్గంలో అలసిపోయారు. అందువలన తతః పది అభవతు, వాటిని ఆ మార్గంలోనే ఉంచి మెల్లగా రమ్మని చెప్పి వారితో చెప్పి తతః పూర్వం అహం ఆగతః, నేను ముందుగానే మిమ్మల్ని అందరినీ చూద్దామని త్వరగా వచ్చేసానమ్మా. తాతగారు నాకు ఎన్ని బహుమతులు ఇచ్చారో అని చెబుతూ మరి ఎంత త్వరగా తాను వచ్చాననే విషయం చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, తన మనస్సులో వీరిని చూడాలి అనే ఆలోచన ఆ తహతహ ఎంతగా ఉన్నదో అనే విషయం చెబుతున్నాడు. ఎందుకంటే ఆ సంపదలు ఇస్తే వాటినన్నింటినీ కూడా మూటగట్టుకుని వాటిని రక్షించుకుంటూ ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, వీటిలో మాత్రం లోపం రాకూడదు అనుకుంటూ అక్కడే కూర్చోలేదు. ఆ సంపదలన్నీ వెనక వచ్చేవాళ్ళు తీసుకువస్తారు, మీరు మెల్లగా తీసుకురండి, తొందర ఏమీ లేదు అని చెప్పి వారితో చెప్పి ఆ మార్గంలో మరింత వేగంగా భరతుడు బయలుదేరి మరి అయోధ్య నగరానికి వచ్చేశాడు కదా. ఆ విషయాన్ని తెలియజేస్తూ మీ తండ్రి గారు, మా తాతగారు ఎన్నో బహుమతులు ఇచ్చారు అని రాజవాక్య హరైర్దూతై త్వర్యమాణోహమాగతః యదహం ప్రష్టుమిచ్చామి
తదంబా వక్తుమర్హతి. ఇంకా కైకేయీదేవి అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఆమె సగం అడుగుతుండగానే ఈయన చకచకా సమాధానాలు చెప్పేశాడు. మీ తండ్రి గారు, తాతగారు, మా తాతగారు, అదేవిధంగా మేనమామ గారు క్షేమంగా ఉన్నారు. వారు చాలా బహుమతులు పంపించారు. అవన్నీ కూడా మార్గంలో వెనకాల వస్తూ ఉన్నాయి. నేనేమో త్వరగా వచ్చేశాను అని చెప్పేసి ఇంకా ఆమె మరొక ప్రశ్న అడగకుండా ఈయనే వెంటనే ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అమ్మా, రాజవాక్య హరైర్దూతై, రాజాజ్ఞగా రాజుగారి మాటలాగా వశిష్ఠుల వారి చేత పంపించబడినటువంటి దూతలు, రాజ సందేశాన్ని తీసుకువచ్చినటువంటి దూతల చేత త్వర్యమాణ అహం ఆగత. దూతలు నన్ను తొందర పెడితే, త్వరగా బయలుదేరమని హడావిడి చేస్తే నేను ఆ విధంగా బయలుదేరి వచ్చాను. పైగా మార్గంలో వచ్చే సమయంలో కూడా మనం త్వరగా వెళ్ళాలి, అక్కడ అయోధ్యానగరంలో చేయవలసినటువంటి పని ఉన్నది అని వాళ్ళు త్వరపెడుతూ ఉంటే, అప్పటికే నా మనసు కలచివేస్తూ ఉంటే ఇంకా మిగతా వారిని కూడా విడిచిపెట్టి నేను అయోధ్యానగరానికి వచ్చేశాను. ఇలా నన్ను అయోధ్యానగరానికి వారు తీసుకువచ్చారు అంటే ఏదో విషయం ఇక్కడ జరిగింది. అది నాకు వాళ్ళు చెప్పటం లేదు, నా సారథి చెప్పటం లేదు, కనీసం నీవైనా సరే చెప్పవమ్మా అని అంటూ తదంబా వక్తుమర్హతి. నా తల్లివి కదా, నువ్వన్నా నాకు ఏం జరిగిందో చెప్పు తల్లి అని చెప్పి భరతుడు కైకేయిని అడుగుతూ ఉన్నాడు. కైకేయి ఇంకా చాలా ప్రశ్నలు వేసి భరతుణ్ణి కాస్త మరొక మార్గంలో, అంటే ఏమిటి, భరతుణ్ణి కొంత శాంతింపజేయాలి అని అనుకున్నది. కానీ భరతుడికి తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమ, తన తండ్రి విషయంలో ఆ కేకయ రాజ్యంలో రాత్రిపూట వచ్చినటువంటి కళ, ఈ దూతలందరూ కూడా త్వరబెట్టి తీసుకురావటం, వీటినన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనసు కలచివేస్తున్నది కదా. అందుకనే తల్లిని అడుగుతున్నాడు. తదంబా వక్తుమర్హసి, తల్లి నువ్వు తప్పనిసరిగా చెప్పాలి, ఎందుకు నన్ను ఇంత తొందరపెట్టి వాళ్ళు తీసుకువచ్చారు, అసలు ఏం జరిగింది అని అంటూ, అంతేకాదు శూన్యోయం శయనీయస్తే పర్యంకో హేమభూషిత నచాయమిక్ష్వాకుజన ప్రహృష్ట ప్రతిభాతిమా. నేను ఇంతగా ఎందుకు అడుగుతున్నాను అంటే, తల్లి అంటుంది కదా, అదేంటయ్యా ఎదురుగా నేనింత ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు మీ నాన్న గురించి అడుగుతావా? అంతేలే, నేను నీకంటే కూడా మీ నాన్న అంటేనే, నాకంటే మీ నాన్న అంటేనే నీకు ఇష్టం అని అనుకుంటుందేమో అని చెప్పి అక్కడ కూడా భరతుడు ఏమనంటున్నాడు, అమ్మా నీ రాజగృహము, నీ అంతఃపురము తండ్రి గారు లేకుండా శూన్యంగా ఉన్నదేమిటి? హేమభూషిత శయనీయ అయం, ఇదిగో నీ పర్యంకము, నీ శయ్య ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ కూడా తండ్రి గారు ఇక్కడే ఉంటారు కదా. మిగతా తల్లుల కంటే కూడా నీ దగ్గరే తండ్రి గారు ఎక్కువగా ఉంటారు కదా. ఇదిగో ఈ శయ్య మీదే చక్కగా ఆయన రాజఠీవితో కూర్చొని ఉంటారు కదా. అటువంటి బంగారు సువర్ణ ఖచ్చితమైనటువంటి శయనీయ అయంతే, ఈ నీ శయ్య పాన్పు ఏదైతే ఉన్నదో పర్యంకము శూన్య, దశరథ మహారాజు లేకుండా ఖాళీగా ఉన్నదేనమ్మా. అయం ఇక్ష్వాకుజన ప్రహృష్ట మా న ప్రతిభాతి. అయం ఇక్ష్వాకుజన, మా తండ్రి గారు, నీ భర్త, నీవంటే ఎంతో ప్రేమాభిమానములు కలిగిన వాడు, అందరి భార్యల్లోనూ కూడా నీకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేటటువంటి దశరథ మహారాజు ప్రహృష్ట ఆనందంగా మా న ప్రతిభాతి, నాకు కనిపించడం లేదేమిటి? సహజంగా మరి కొడుకు అంత దూరం వెళ్ళి వచ్చాడు అంటే, అంతకాలం తర్వాత చూస్తున్నాడు అంటే వెంటనే కొడుకును చూడాలి అని తహతహలాడుతూ తండ్రి కూడా వచ్చేస్తాడు కదా. మరి అటువంటిది నేను రాజమందిరానికి వెళితే అక్కడ తండ్రి గారు కనిపించలేదు. సరే, అక్కడ కనిపించకపోయినా ఖచ్చితంగా కైకేయి మాత మందిరంలో ఉంటాడు అని, నీ దగ్గర ఉంటాడు అని చెప్పి వస్తే, ఇదిగో నీ మందిరంలో కూడా ఆ శయ్య బంగారు పాన్పు శూన్యంగా తండ్రి లేకుండా కనిపిస్తూ ఉన్నది. ఆనందంగా వచ్చి నన్ను పలకరించవలసినటువంటి నా తండ్రి గారు, ఆనందంగా ఉన్నటువంటి తండ్రిని చూడాలనుకునేటువంటి నేను ఇలా తహతహలాడుతూ ఉంటే ఆయన మాత్రం నాకు దర్శనం ఇవ్వటం లేదే. అసలు ఎక్కడికి వెళ్ళారు ఆయన, తండ్రి ఎక్కడమ్మా అని చెప్పి భరతుడు కైకేయీదేవిని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఇంకా అంటున్నాడు, రాజా భవతి భూయిష్టం ఇహాంబాయా నివేశనే తమహం నాద్య పశ్యామి
ద్రష్టుమిచ్చన్నిహాగత. ఎందుకంటే అమ్మా రాజా భూయిష్టం ఇహ అంబాయా నివేశనే భవతి. దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు ఉన్నప్పటికీ, అంటే కౌసల్య సుమిత్ర కైకేయి అని ప్రధానంగా 3 భార్యలు, అదేవిధంగా 350 మంది భార్యలు అని చెప్పి మనం ఇంతకుముందు అనుకున్నాం కదా. ఇంతమంది భార్యలు ఉన్నప్పటికీ కూడా వీరిలో కైకేయీదేవి మందిరంలోనే ఎక్కువగా దశరథ మహారాజు ఉంటూ ఉండేవాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే, భరతునికి కూడా తెలుసు. అందుకనే అంటున్నాడు, దశరథ మహారాజు ఉంటే ఆయన మందిరంలో ఉంటాడు, లేదా ఎక్కువగా నీ మందిరంలోనే ఉంటాడమ్మా. అటువంటి ఆయన ఆ దశరథ మహారాజుని చూడాలి అని ఇచ్చన్ తహతహలాడుతూ ఉన్నాను. ఆయన చూస్తే కానీ నా మనస్సు సేద తీరదు, మనసులో ఉన్నటువంటి బాధ తీరదు. మరి ఈ విధంగా ఇంత ఉత్సుకతతోటి నేను చూడాలి అని వస్తే అహంతం నా అద్య పశ్యామి, ఈరోజు నీ మందిరంలో కూడా ఆయన దర్శనం నాకు కలగలేదే. అసలు ఎక్కడికి వెళ్ళారు ఆయన? పితుర్గ్రహిష్యే చరణౌ తమ్మమాఖ్యాహి పృచ్ఛత ఆహోస్విదం భజేష్ఠాయా కౌసల్యాయా నివేశనే. ఇంకా అంటున్నాడు, అంబా తల్లి కైకేయి, పితు చరణౌ గ్రహీష్యే, నేను వెంటనే మా తండ్రి గారి పాదములు పట్టుకుని నమస్కరించాలి. ఆయనని చూస్తే కానీ నా మనసు సేద తీరదు. కావున నా తండ్రి గారి పాదములకు నమస్కరించాలి. కావున పృచ్ఛత మమ ఆఖ్యాహి, తండ్రి గురించి అడుగుతున్నటువంటి నాకు ఆయన ఎక్కడున్నారో చెప్పమ్మా. ఆ విధంగా చూస్తున్నావు తప్ప నువ్వు మాట్లాడటం లేదు, దయచేసి నా తండ్రి ఎక్కడున్నాడో చెప్పు. ఆహోస్విత్, లేదా ఏమిటి విశేషంగా ఈనాడు ఏమైనా జ్యేష్ఠాయా కౌసల్యాయా నివేశనే భవతి, లేకపోతే అక్కడ రాజమందిరంలో కనిపించలేదు, నీ మందిరంలో ఇక్కడ ఉంటాడు అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా కనిపించలేదు. పోనీ కౌసల్యాదేవి మందిరానికి ఏమైనా వెళ్ళి అక్కడ ఉన్నారా, పెద్ద తల్లి గారి మందిరంలో ఉన్నారా, ఆ విషయమైనా సరే చెప్పమ్మా అని చెప్పి భరతుడు అడుగుతూ ఈ విధంగా తరచి తరచి అడుగుతూ ఉన్నాడంటే కారణములన్నీ కూడా నా మందిరానికి ఎందుకు వస్తాడు మీ నాయన అని అంటే, కాదు కాదు నీ మందిరానికే వస్తాడు, ఎందుకంటే అందరిలో కంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టము. పోనీ నీ మందిరంలో లేకపోతే పెద్ద భార్య అయినటువంటి కౌసల్యాదేవి మందిరంలో అయినా సరే ఉండవచ్చును కదా అని ఈ విధంగా భరతుడు తరచి తరచి సూటిగా ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇంకా కైకేయీదేవి సమాధానం చెబుతున్నది. తం ప్రత్యువాచ కైకేయీ ప్రియవద్ఘోరమప్రియం అజానంతం ప్రజానంతి రాజ్యలోభేన మోహిత. సహజంగా అంటుంటారు కదా, చావు కబురు చల్లగా చెప్పటము అని చెప్పి. అలాగా కైకేయీదేవి ఇన్ని మాటలు గడిచిన తర్వాత, భరతుడు ఇంతగా అడిగిన తర్వాత అప్పుడు కైకేయి చెబుతున్నది. ఎలా చెబుతున్నది చూడండి అక్కడ. అజానంతం తం, దశరథ మహారాజు యొక్క మరణము గురించి, రాజవృత్తాంతం గురించి తెలియని వాడైనటువంటి ఆ భరతునికి ప్రజానంతి, దశరథుని గురించి అయోధ్యానగరంలో జరిగినటువంటి విషయాలు తెలిసే విధంగా, రాజవృత్తాంతం తెలిసే విధంగా చెబుతూ ఎలా చెబుతున్నది, ప్రియవత్ ఘోరమప్రియం. అదేదో సామాన్యమైనటువంటి వార్తలాగా, ప్రియమైనటువంటి వార్త ఏ విధంగా అయితే చెబుతారో ఆ విధంగా ఘోరం అప్రియం, ఘోరమైనటువంటి ఎవరూ కూడా ఇష్టపడినటువంటి పిడుగుపాటు వంటి వార్తను సామాన్యమైనటువంటి మాటలాగా కైకేయీదేవి చెబుతూ ఉన్నది. ఎందుకు ఈ విధంగా చెబుతున్నది అంటే, సహజంగా తనకు భర్త, అదేవిధంగా భరతునికి తండ్రి, అటువంటి వాడు గతించాడు అంటే ఆ వార్తను విలపిస్తూ తీరనటువంటి దుఃఖంతో చెప్పవలసి ఉండగా ఆ మాటను చాలా సామాన్యంగా చెబుతూ ఉన్నది. ఎందుకు అలా చెబుతున్నది, ఎందుకు ఆమె యొక్క హృదయము ఆ విధంగా పాషాణంలాగా మారింది అంటే, రాజ్యలోభేన మోహిత, రాజ్యలోభంతో రాజ్యాన్ని ఎలా అయినా సరే వశం చేసుకోవాలి, తన కుమారుడికి కట్టబెట్టాలి అనే రాజ్యమోహంతో ఉన్నటువంటి ఆ కైకేయీదేవి
దశరథుడు గతించినటువంటి ఘోరమైన పిడుగుబాటు వంటి విషయాన్ని కూడా చాలా సామాన్యమైనటువంటి విషయంలాగా భరతుడికి చెబుతూ ఉన్నది. అయితే దశరథుడు అంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి కైకేయి యొక్క హృదయం ఇంత కఠినంగా పాషాణంగా మారడానికి కూడా అక్కడ దేవతల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకు అంటే రాముడు వనవాసానికి వెళితేనే దేవకార్యం ఏదైతే ఉన్నదో రాక్షసులందరినీ కూడా వధించడం అది సిద్ధిస్తుంది. అలా రాముడు వనవాసానికి వెళ్ళాలి అంటే పట్టాభిషేకం ఆగిపోవాలి. అలా పట్టాభిషేకం ఆగాలి అంటే కైకేయీదేవి వరం అడగాలి. మరి అలా వరం అడగాలి అంటే మందర ఆమెను ప్రేరేపించాలి. మరి వీటన్నిటికీ కూడా దైవ ప్రేరణ విధి అనేది లేనిదే ఈ విధంగా జరగటం అనేది అది సంభవమే కాదు. ఈ మాటే రామచంద్రమూర్తి గ్రహిస్తాడు. యస్యాహ శక్రసమోభర్త యయా పుత్రవతీ మయా పుత్రవతీ చయ ఫలే కస్మిన్ స్పృహా తస్యాహ ఏనా కార్యం కరిష్యతి అంటూ రామచంద్రమూర్తి అంటాడు. దశరథ మహారాజు అంతటి మేరు సమాన ధీరుడైనటువంటి దశరథునికి పత్ని అయిన కైకేయీదేవికి ఏం లోటు ఉంటుందయ్యా? అలాగే నన్ను ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా పెంచినటువంటిది నేను పుట్టడం ద్వారా తాను తల్లి అయినట్టుగా, అంటే ఏమిటి, కౌసల్యాదేవికి నేను పుట్టినప్పటికీ తాను తల్లి అయినట్లుగా భావించినటువంటి కైకేయీదేవి ఈనాడు ఇంత కఠినంగా వ్యవహరించింది అని అంటే లక్ష్మణుడితో అనేటటువంటి మాటలు రామచంద్రమూర్తి ఈనాడు ఈ విధంగా కఠినంగా వ్యవహరించింది అంటే ఇది విధి విలాసము తప్ప విధి బలీయమైనది, అందుకనే ఆమె ఆ విధంగా ప్రవర్తించింది తప్ప ఆమె దోషం కూడా ఏమీ ఉండదు అని రాముడు ఎంతో చక్కగా ఆలోచించి మరి తనకు అపకారం చేసినటువంటి ఆమె గురించి కూడా ఆయన సానుకూలంగానే మాట్లాడాడు. అదంతా కూడా విధి విలాసము కాలమహిమ అని చెప్పి అనుకున్నాడు. మరి ఇక్కడ చూడండి, కాలమహిమ కాకపోతే దశరథుడు అంటే ఎంతో ప్రేమ కలిగినటువంటిది, దశరథునికి కూడా కైకేయీదేవి అంటే ఎంతో ప్రేమ. అటువంటి కైకేయీదేవి దశరథుడు గతించినటువంటి ఆ మరణించినటువంటి విషయాన్ని చాలా సామాన్యమైనటువంటి విషయంలాగా భరతునికి చెబుతూ ఉన్నది. ఎందుకు చెబుతున్నదంటే దానికి చెబుతున్నారు, రాజ్యలోభేన మోహిత. ఆ రాజ్యకాంక్ష ఏదైతే ఉన్నదో ఆ దురాశతోటి కైకేయి యొక్క హృదయం రాయిలాగా పాషాణంలాగా అయినది. దానితోటే ఆ భర్త గతించినటువంటి శోకము కూడా ఆమెనేమీ చేయలేకపోతున్నది. ఆ భర్త గతించినటువంటి విషయాన్ని కూడా సామాన్యంగా చెబుతూ ఉన్నది. ఏమని చెప్పింది చూడండి, యా గతి సర్వభూతానాం తాం గతిం తే పితా గతః రాజా మహాత్మా తేజస్వి యాయజూకః సతాం గతిః. ఇక్కడ చెబుతున్నారు, నాయన భరత, ఒక్క మాట చెబుతాను విను. అన్ని ప్రాణులు కూడా ఏ విధంగా అయితే అంత్యంలో గతిస్తాయో, అన్ని ప్రాణులు, ఇదేదో కేవలం మీ నాన్నగారి విషయంలో మాత్రమే ఉన్నది కాదు, అన్ని ప్రాణులు కూడా అన్ని ప్రాణులకి సంభవించేదే. కావున ఆ విధంగా అంటే ఓదార్చేటటువంటి మాటలు ముందే చెప్పి ఆ తర్వాత విషయం చెబుతున్నది అనమాట. ఏమని చెబుతున్నది, రాజా మహాత్మా తేజస్వి. మహారాజు మహాత్ముడు, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు, గొప్ప ఆలోచన కలిగినటువంటి వాడు. అంటే ఏమిటి, మహారాజు ఏది చేసినా సరే ఆలోచించే చేస్తాడు. కానీ ఆయన చేసినటువంటి దానికి మనం అనుకూలంగా ఉండాలి తప్ప ఆయన మాటకు ఎదురు చెప్పకూడదు, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా చేయకూడదు అనే విషయాన్ని ముందే చెబుతున్నదంటే రాముణ్ణి వనవాసానికి పంపించేశాడు కదా, ఆ విషయంలో భరతుడు తిరగబడతాడేమో అని చెప్పి మహారాజు చాలా మహాత్మా, గొప్ప బుద్ధిశాలిని ఆయన. మీ తండ్రి గారు ఆయన ఏదైనా ఆలోచించే చేస్తారు. అటువంటి మహాత్ముడైనటువంటి తేజస్వి, గొప్ప తేజస్సంపన్నుడైనటువంటి, అంతేకాదు యాయజూక, ఎన్నో యజ్ఞయాగాదులు చేసినటువంటి వాడైన మీ తండ్రి గారు దశరథ మహారాజు సతాంగతి తే పితా సర్వభూతానాం యా గతి. సత్పురుషులకు రక్షకుడైనటువంటి వాడు, సత్పురుషులు అన్నప్పుడు కూడా కాపాడేటువంటి వాడైన, అందరినీ చక్కగా మనల్ని అందరినీ చాలా గొప్పగా పరిపాలించేటటువంటి వాడైన మీ తండ్రి గారు, మహాత్ముడైనటువంటి మీ తండ్రి గారు సర్వభూతానాం యా గతి. ప్రాణులన్నీ కూడా ఏ గతికి వెళతాయో, ప్రాణులన్నీ కూడా అంత్యదశలో ఎక్కడికి వెళతాయో
తాం గతిం గతః, అక్కడికే మీ తండ్రి గారు కూడా వెళ్ళారు. అంటే మీ తండ్రి గారు గతించటము అనేది అదేదో ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటిది ఏమీ కాదు, అన్ని ప్రాణులకు సంభవించినట్లుగానే మీ తండ్రి గారికి కూడా మరణం అనేది సంభవించినది అని చాలా అంటే ఘోరమైనటువంటి విషయాన్ని సామాన్యమైనటువంటి విషయంగా తెలియజేస్తూ ఉన్నదన్నమాట. ఇలాగా కైకేయీదేవి భరతునికి మరి దశరథ మహారాజు గతించినటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నది. ఇక్కడ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని చెప్పినట్లుగా ఆ విషయాన్ని ముందు చెబుతూ యాగతి సర్వభూతానాం, పుట్టినటువంటి ప్రతి ప్రాణికి కూడా గతించడం అనేది తప్పదు, అదే గతిలో అదే మార్గంలో మీ తండ్రి గారు కూడా వెళ్ళారు అని అంటూ, పైగా పుట్టినటువంటి ప్రతి ప్రాణి అని అంటే పుట్టి పెరిగి అనుభవించవలసినటువంటివన్నీ కూడా అనుభవించి వార్ధక్యాన్ని పొంది గతించడం అనేది ప్రతి ప్రాణికి కూడా ఉన్నటువంటి సామాన్యమైనటువంటి లక్షణం. అదేవిధంగా మీ తండ్రి గారు కూడా పుట్టి పెరిగి ఈ రాజ్యమనందరినీ పరిపాలించి మీలాంటి గొప్ప గొప్ప పుత్రులకి తండ్రి అయ్యి చక్రవర్తిగా పరిపాలించినటువంటి వాడై వృద్ధుడైపోయి ఆయన గతించేశాడు, వార్ధక్యంతో ఆయన గతించాడు అన్నట్లుగా. అంటే సామాన్యంగా దశరథ మహారాజు వార్ధక్యంతో అన్ని ప్రాణులు గతించినట్లుగా కాలం తీరిపోయి కాలధర్మం చెందాడు అని చెప్పి చెబుతూ ఉన్నదన్నమాట. ఇక్కడ ఘోరమైనటువంటి విషయాన్ని సామాన్యమైనటువంటి విషయంగా చెప్పటం కైకేయీదేవి యొక్క మాటలలో ఉన్నటువంటి నేర్పరితనం అన్నమాట. మరి ఇది విన్నటువంటి భరతుడు అంతే కదండి, పిడుగుపాటు శబ్దం వచ్చి పడినా శబ్దం లేకుండా పడ్డా పిడుగుపడింది అంటే దాని ప్రభావం ఎంత ఘోరంగా ఉంటుంది. అసలు శబ్దంతోటే పడుతుంది పిడుగు. మరి ఆ పిడుగుపాటు లాంటి వార్తను ఈమె మెల్లగా చెప్పినప్పటికీ కూడా అది భరతుణ్ణి ఎంతగా బాధించిందో. తచ్ఛ్రుత్వా భరతో వాక్యం ధర్మాభిజనవాన్ శుచి పపాత సహసా భూమౌ పితృశోకబలార్దిత. ధర్మాభిజనవాన్, ధర్మాచరణయందు ఎంతో ఉత్తమమైనటువంటి పట్టు కలిగినటువంటి వాడు, ధర్మములన్నీ కూడా తెలిసినటువంటి వాడు, అంతేకాదు ధర్మపరమైనటువంటి వంశంలో జన్మించినటువంటి వాడు అయిన శుచి, స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాడు, ఎటువంటి కుట్రలు కుతంత్రములు కూడా లేనటువంటి వాడు, నిర్మలమైనటువంటి మాట అంటే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అన్నట్లుగా మనస వాచ కర్మణ, మనస్సులో ఏదైతే ఉందో అదే మాట్లాడతాడు, ఏదైతే మాట్లాడతాడో అదే చేస్తాడనమాట. ఆ విధంగా శుచి, స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి మనస్సు కలిగిన వాడైన భరతుడు తద్వాక్యం శ్రుత్వా, ఆ కైకేయి అన్నటువంటి మాటలను విని, పైగా ఆమె మాటలు విన్న వెంటనే ఈయనకు అప్పటికే అనుమానంగా ఉన్నది, మాటలు వినేటప్పటికీ అర్థమైపోయింది. అన్ని ప్రాణులు లాగానే మీ తండ్రి గారు కూడా గతించారు అని చెప్పేటప్పటికి విని పితృశోక బలార్దిత, పితృశోకము చేత అంటే పితృవియోగ శోకంతో తండ్రి గతించేటప్పటికి బలార్దిత, బలంగా కొట్టబడినటువంటి వాడై, బలంగా పీడించబడినటువంటి వాడై, ఆ శోకము యొక్క తీవ్రత ఎంత గట్టిగా ఉన్నది అనేది దీని ద్వారా తెలుస్తున్నది. పితృశోక బలార్దిత, బాగా పీడించబడిన వాడై సహసా భూమౌ పపాత, వెంటనే ఆ వార్తను విన్న వెంటనే భరతుడు కుప్పకూలిపోయాడు, మూర్ఛపోయాడు, నేల మీద ఆ విధంగా పడిపోయాడనమాట. ఏ విధంగా అయితే పిడుగుపాటుకి ఒక చెట్టు దహించుకుపోతూ కింద పడిపోతుందో ఆ విధంగా పిడుగుపాటు లాంటి ఆ వార్త విని కైకేయి చెప్పినటువంటి ఆ మాటను, తండ్రి గతించినటువంటి మాటను విని భరతుడు వెంటనే మూర్ఛపోయాడు. ఆ విధంగా ఆ పితృవియోగ శోకంతో బలంగా పీడించబడిన వాడై అలా పడిపోయాడు. ఆ తరువాత తేరుకుంటాడు భరతుడు. హాహతోస్మీతి కృపణాం దీనాం వాచముదీరయన్ నిపపాత మహాబాహు బాహు విక్షిప్య వీర్యవాన్. మహాబాహు, గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి వాడైన, వీర్యవాన్ పరాక్రమవంతుడు అయినటువంటి, అంటే
ధైర్యశాలి అయినటువంటి వాడైన ఆ భరతుడు బాహూ విక్షిప్య చేతులు చాచి 2 చేతులు కూడా జోడించి హా హతః అస్మి అయ్యయ్యో ఎంత పని అయ్యింది అని అంటూ ఇది కృపణాం దీనాం వాచముదీరయన్ ఈ విధంగా దీనంగా చాలా జాలి కలిగించేటటువంటి చూచేటటువంటి వారికి జాలి కలిగేటటువంటి వాచముదీరయన్ మాటలు మాట్లాడుతూ నిపపాత అలాగా నేల మీద పడిపోయాడు. అంటే ఇక్కడ మహాబాహు అంటే ఆయన యొక్క భుజములు చూస్తుంటే యుద్ధం చేయడానికి చాలా యోగ్యమైనవేని, ఆ భరతుణ్ణి చూస్తూ ఉంటే రాజసింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యుడు అనిపించేవాడు, మేరు సమాన ధీరుడు. అటువంటి వాడు నేల మీద పడిపోయి ఆ చేతులను చాచి తండ్రిని తలచుకుంటూ అయ్యయ్యో ఈ విధంగా అయిందే చచ్చాము పో అన్నట్లుగా ఆ భరతుడు విలపిస్తూ దీనంగా చాలా జాలి కలిగే విధంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి భరతుడు మాట్లాడినటువంటి మాటలేమిటి, కైకేయీదేవి ఏ విధంగా ఓదార్చగలిగింది, మరి భరతుడు ఓదార్పును పొందాడా అనే విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అద్యతే అద్యతే కతిచిద్రాత్ర్యః కతిచిద్రాత్ర్యః చ్యుతస్య చ్యుతస్య ఆర్యకవేష్మనః ఆర్యకవేష్మనః అపినా అపి అధ్వశ్రమశీఘ్రం అధ్వశ్రమశీఘ్రం రథేన రథేన ఆపతతస్తవ ఆపతతస్తవ ఆర్యకస్తే ఆర్యకస్తే సుకుశలీ సుకుశలీ యుధాజిత్ యుధాజిత్ మాతులస్తవ మాతులస్తవ ప్రవాసాచ్చ ప్రవాసాచ్చ సుఖం పుత్ర సుఖం పుత్ర సర్వం మే సర్వం మే వక్తుమర్హసి వక్తుమర్హసి ఏవం పృష్టస్తు ఏవం పృష్టస్తు కైకేయ్యా కైకేయ్య ప్రియం ప్రియం పార్థివనందనః పార్థివనందనః ఆచష్ట ఆచష్ట భరతః సర్వం భరతః సర్వం మాత్రే మాత్రే రాజీవలోచనః రాజీవలోచనః అద్య మే అద్య మే సప్తమి రాత్రిః సప్తమి రాత్రిః చ్యుతస్య చ్యుతస్య ఆర్యకవేష్మనః ఆర్యకవేష్మనః అంబాయాః అంబాయాః కుశలీతాతః కుశలీతాతః యుధాజిత్ యుధాజిత్ మాతులశ్చ మే మాతులశ్చ మే యన్మే ధనం చ యన్మే ధనం చ రత్నం చ రత్నం చ దదౌ రాజా దదౌ రాజా పరంతపః పరంతపః పరిశ్రాంతం పరిశ్రాంతం పథ్యభవత్ పథ్యభవత్ తతోహం తతోహం పూర్వమాగతః పూర్వమాగతః రాజవాక్యహరైః రాజవాక్యహరైః దూతైః దూతైః త్వర్యమాణః పర్యమాణః అహమాగతః అహమాగతః యదహం యదహం ప్రష్టుమిచ్ఛామి ప్రష్టుమిచ్ఛామి తదంబా తదంబా వక్తుమర్హతి వక్తుమర్హతి శూన్యోయం శూన్యోయం శయనీయస్తే శయనీయస్తే పర్యంకః పర్యంకః హేమభూషితః హేమభూషితః నచాయం నచాయం ఇక్ష్వాకుజనః ఇక్ష్వాకుజనః ప్రహృష్టః ప్రహృష్టః ప్రతిభాతి ప్రతిభాతి మా రాజా భవతి రాజా భవతి భూయిష్ఠం భూయిష్ఠం ఇహాంబాయాం ఇహాంబాయా నివేశనే నివేశనే తమహం తమహం నాద్య పశ్యామి నాద్య పశ్యామి ద్రష్టుమిచ్చన్ ద్రష్టుమిచ్చన్ ఇహాగతః ఇహాగతః పితుర్గ్రహీష్యే పితుర్గ్రహీష్యే చరణౌ చరణౌ తమ్మమాఖ్యాహి తమ్మమాఖ్యాహి పృచ్ఛతః పృచ్ఛతః
ఆహోస్విత్ ఆహోస్విత్ అంబజ్యేష్ఠాయాః అంబజ్యేష్ఠాయాః కౌసల్యాయాం కౌసల్యాయాః నివేశనే నివేశనే తం ప్రత్యువాచ తం ప్రత్యువాచ కైకేయీ కైకేయీ ప్రియవత్ ప్రియవత్ ఘోరమప్రియం ఘోరమప్రియం అజానంతం అజానంతం ప్రజానంతి ప్రజానంతి రాజ్యలోభేన రాజ్యలోభేన మోహిత మోహిత యా గతిః యా గతిః సర్వభూతానాం సర్వభూతానాం తాం గతిం తే తాం గతిం తే పితా గతః పితా గతః రాజా మహాత్మా రాజా మహాత్మా తేజస్వీ తేజస్వీ యాయజూకః యాయజూకః సతాం గతిః సతాం గతిః తచ్ఛ్రుత్వా తచ్ఛ్రుత్వా భరతో వాక్యం భరతో వాక్యం ధర్మాభిజనవాన్ ధర్మాభిజనవాన్ శుచిః శుచిః పపాత పపాత సహసా భూమౌ సహసా భూమౌ పితృశోక పితృశోక బలార్దితః బలార్దితః పితృశోక బలార్దితః పితృశోక బలార్దితః హాహతోస్మీతి ఆహతోస్మీతి కృపణాం కృపణాం దీనాం దీనాం వాచముదీరయన్ వాచముదీరయన్ నిపపాత నిపపాత మహాబాహుః మహాబాహుః బాహూ విక్షిప్య బాహు విక్షిప్య వీర్యవాన్ వీర్యవాన్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్విసప్తతితమే సర్గే ద్విసప్తతితమే సర్గే త్రయోదశ శ్లోకాః త్రయోదశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం రిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః
దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.